టీఆర్ఎస్ నాయకులు మరి అభివృద్ధి పథంలో జోగిపేట నుండి అజ్జమాయి వరకు ఆర్ఎన్బి రోడ్డు వేస్తున్న భాగంలో టీఆర్ఎస్ నాయకులు లేనిపోని ఆరోపణలు చేసి మరి మీడియా మిత్రులకు వివరించారు. దానిలో ప్రకారంగా మేము కూడా తెలియజేస్తుంది ఏమిటంటే జోగిపేట అజ్జమారి వరకు రోడ్డు విస్తరణ కార్యక్రమానికి మూలం అవసరం ఉందని మే 22 తారీఖునే మరి ఆ కాంట్రాక్టర్ మరి మైనింగ్ వారికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దాంట్లో కొద్దిగా జాప్యం జరిగినందున మరి ఆ మైనింగ్ వాళ్ళు మరి స్థానిక ఎంఆర్ఓ గారికి ఓరల్గా మాట ప్రకారంగా ఓరల్గా వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము ఆర్డర్ కాపీ ఇచ్చే వరకు వారికి మరి వర్షాకాలం వస్తున్నందున మరి సత్వరమే రోడ్డు పనులు పూర్తి కావాలి కాబట్టి వారికి అనుమతి ఇచ్చి దూరం కొట్టియవలసిందిగా మరి ఎంఆర్ఓ గారికి మౌఖికమైన ఆదేశాలు వారు ఇవ్వడం జరిగింది. మరి అవన్నీ తెలుసుకోకుండా మా టీఆర్ఎస్ నాయకులు అక్రమంగా మా టిప్పలన్నీ వేరే ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటున్నారని చెప్పేసి ఆరోపణలు చేయడం అది సబబు కాదు. అభివృద్ధి పథంలో భాగంగా వారు కూడా సహకరించాలి. మరి వాళ్ళ టైంలో మరి హైవే పనులు నడిచిన 5 ఏళ్ళు, ఆ 5 ఏళ్ళు నడిచిన హైవే పనులలో మరి పగలంతా హైవే కొట్టుకుంటే రాత్రంతా టీఆర్ఎస్ నాయకులు ఓ మాఫియా గ్యాంగ్గా తయారై ఇష్టం ఉన్న వారికి ప్రైవేట్ వ్యక్తులకు ఇష్టమున్న రీతిలో మరి మొరం టిప్పలు అమ్ముకోవడం జరిగింది. అని అలా అని చెప్పేసి మేము చేశాం కదా ఇతరులు కూడా చేస్తున్నారని ఆరోపణ చేయడం అది సిగ్గుచేటైన పని. అది మంచి పద్ధతి కాదు. డెవలప్మెంట్కి అందరూ సహకరించాలి కానీ మరి లేనిపోని ఆరోపణ చేసి మరి డెవలప్మెంట్ అడ్డుకుంటే అది మంచి పని కాదని చెప్పేసి మేము గంటపదంగా విధిస్తున్నాం. దానికి అందరూ సహకరించండి. మేము అభివృద్ధి పనులు చేస్తున్నాం. అభివృద్ధి పనులు చేసిన దానికి మీరు చేయకుండా మేము చేస్తున్నాం. అది చేసిన దానికి మీరు కనీసం మద్దతు తెలపకుండా ఇసుంటి అడ్డంకులు మాత్రం కల్పించకుండా మరి మద్దతు కలిపి మీరు అలాంటి పనులకు అడ్డు చెప్పకూడదని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. అలాగే మరి ప్రైవేటు వ్యక్తులకు ఎంతోమంది గ్యాంగ్ తయారై ఎంతోమంది ఉన్నారు అందరికీ తెలుసు. టీఆర్ఎస్ ఎంతమంది కొట్టారు మరో ఎంతమంది చేసిన అందరికీ తెలుసు. కానీ దాని లోపలికి మేము వెళ్ళదలుచుకోలేదు. ఎవరు కట్టుకున్నా గతంలో మేము మీరు చేస్తే అప్పుడు మేము ఒక్క రోజు కూడా మేము ఒక టిప్పర్ దగ్గర కానీ మరి 1141 మొత్తం కొల్లగొట్టేసారు మొత్తం ఆ ఆయిల్లో టీఆర్ఎస్ ఆయిల్లోనే. మరి ఒక్క రోజు కూడా మేము అడ్డు చెప్పలేదు. మరి మీరు కూడా ఇలాంటి చెవాకులు చెప్పి అసలు అబద్ధమైన ఆరోపణలు చెప్తూ మీరు అలాంటి ఆరోపణలు చేయకూడదని చెప్పేసి కోరుతూ తెలియజేస్తున్నాం. మరి టీఆర్ఎస్ నాయకులకు అభివృద్ధి పథం అనేది మా నాయకుడు మంత్రి గారు వచ్చిన తర్వాత అభివృద్ధి ఎంత జరుగుతుంది, ఎన్ని వేల కోట్లు తెచ్చి అభివృద్ధి పనులు చేస్తుందో మరి నాయకులకు కంటికి కనపడలేదా, మరి ఇవన్నీ చూస్తలేదా? అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏదో అక్కస్తోని మరి ఒక ఆరోపణలు చేస్తారు కాబట్టి ఈ ఆరోపణలన్నీ మేము ఖండిస్తున్నాం. మా నాయకుడు ఇతర నాయకుడు శ్రీ దామోదర్ రాజకృష్ణ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఓర్వలేక టీఆర్ఎస్ నాయకులు ఏదో విధంగా అబద్ధాలు చెప్తున్నారు. ఇప్పుడు అండర్ పాస్కి వెళ్ళి సదుపాయ అండర్ పాస్కి వెళ్ళి జరుగుతున్నట్టు అభివృద్ధి అందరికీ కనిపిస్తున్నది. హాస్పిటల్లే కానివ్వండి, నర్సింగ్ కాలేజీ కానివ్వండి, ఇంట్లో పాఠశాలే కానివ్వండి, అందులో భాగంగా అజ్జమార్ రోడ్డు కూడా 88 కోట్లతోని ఇప్పుడు బండపోతుగల్ టు జోగిపేట వరకు 30-40 గ్రామాల లింకప్ రోడ్డు అవుతుంది. దాని గురించి మొరం కొడుతుంటే టీఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటారు. ఇది మంచి పద్ధతి కాదు, ఖబర్దార్. మా అందూరు జోగిపేట అభివృద్ధిని చూసి ఓర్వలేని కొందరు నాయకులు మా ప్రభుత్వం మీద కానీ లేకపోతే ఇక్కడ జరుగుతున్న కాంట్రాక్టర్ల మీద కానీ లేకుంటే వాళ్ళ మీద కానీ ఉపయోగం లేని అపవాదులు చేసి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని వాళ్ళ కళ్ళ కట్టినా కానీ వాళ్ళు ఎట్లా అనుకుంటారు అంటే రేపు పొద్దున మాకు ఓటు బ్యాంక్ అనేది ఏముండదు, ఇక జీరో అయిపోతుందనే ఉద్దేశంతో అక్కసుతో మనం ఏదన్నా ఒకటి చేసి వాళ్ళ మీద ఒకటి మనం బురద చల్లాలనే ఉద్దేశంతో ఇలాంటి అవాకులు మాట్లాడి వాళ్ళ మాటను నిలుపుకోవాలని చేద్దామని అనుకుంటారు. కానీ ఇది ప్రజలు గమనిస్తూనే ఉంటారు ఏం జరుగుతున్నదండి. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ఆందోళన కాన్స్టిట్యున్సీ జోగిపేట మున్సిపాలిటీ డెవలప్మెంట్ అవుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. సీఎం దగ్గర నుండి ఆయన ఫండ్ను సపరేట్గా మా మంత్రి గారు తీసుకొచ్చేసి
ఒక విధమైన అంటే ఒక హైదరాబాద్ను తలపెట్టే విధంగా మన ఆందోళన జోగిపేట మున్సిపాలిటీని డెవలప్ చేస్తుంటే అవన్నీ జీర్ణించుకోలేక వాళ్ళు కావాలనే ఉద్దేశంతో మా మీద బురద జల్లాలనే ఉద్దేశంతో ఇలాంటి నిరుపయోగమైన మాటలు ఆధారాలు లేని మాటలతో వాళ్ళు కాలం గడుపుకోవాలని చూస్తున్నారు. అలాంటి మాత్రం చేయడం తప్పు. ఎందుకంటే అభివృద్ధి ప్రజల దగ్గర చూపించాలి, అంతేగాని మనం ప్రజలకు జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలని ఎప్పటికైనా చూసుకోవద్దు. అలాంటి విషయాలు తప్పు అని చెప్పి నేను వాళ్ళకు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను.